హాయ్ అండి. మీరు అయిపోయిన పెరుగు ప్యాకెట్‌ని పడేస్తున్నారా? అలా పడేయకుండా ఈ యూజ్‌ఫుల్ టిప్ మీకు యూజ్ అవుతదని మీకు చూపిస్తున్నానండి. ఆ పెరుగు ప్యాకెట్‌ని చూడండి, చూపిస్తున్న విధంగా 3 సైడ్స్ కూడా మనం బాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదండీ! మీ దగ్గర ఏమైనా రాగి వస్తువులో, ఇత్తడి వస్తువులు ఉన్నాయనుకోండి, దాన్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. కట్ చేసుకున్నాను కదా! నా దగ్గర అయితే రాగి బిందె ఉందండి. దాన్ని చూడండి, రాగి బిందె కలర్ అయితే ఇలా ఉంది కదా! నేను వాష్ చేశాక ఎలా ఉందో చూపిస్తాను. రాగి బిందెని ముందుగా తడుపుకున్న తర్వాత ఈ పెరుగు ప్యాకెట్‌ని కూడా మనం రాగి బిందె మీద పెట్టుకొని ఫోర్స్‌బుల్‌గా కొద్దిగా మనం తోమాలండి. కొంచెం గట్టిగా తోమామనుకోండి, మనకి ఆ మార్క్స్ అన్నవి పోతాయి. నేను ఎలాంటి కెమికల్ కూడా యూజ్ చేయాలి, ఉత్తే ఈ పెరుగుతోనే నేను వాష్ చేస్తున్నానండి. చూస్తున్న విధంగా తోముకున్నాం కదండి. ఇప్పుడు మంచి వాటర్తోని మనం బాగా వాష్ చేసుకోవాలండి. చూడండి, నేను వాష్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇంతకుముందు బిందెకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉందండి. ఇంతకుముందు కొద్దిగా మచ్చలు మరకలు అవి ఉన్నాయి కదండి. ఇప్పుడు చూడండి, బిందె మాత్రం చాలా షైనింగ్గా ఉంది. చూడడం వల్ల ఎక్కువ రోజులు షైనింగ్గా ఉంటుంది.